హలో ఆల్. ఈ వీడియోలో ది అపార్ట్మెంట్ జాబ్ కొరియన్ డ్రామా రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, అంటే ఎపిసోడ్ వైజ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. సో అందుకే రివ్యూ పెట్టడానికి ఎంత టైం పట్టింది. టోటల్ గా 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 1 అవర్ అబౌట్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక బిజినెస్ మ్యాన్. కాకపోతే ఆ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అండర్ గ్రౌండ్ క్యాసినో అయితే నడుపుతూ ఉంటాడు అన్నమాట. బట్ ఒక ప్రాబ్లం రావడం వల్ల ఆ క్యాసినోని కాపాడుకోవడానికి అండ్ తనకు కావాల్సిన వాళ్ళని కాపాడుకోవడానికి ఒక అపార్ట్మెంట్ జాబ్ కి అయితే వెళ్లాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ క్యాసినోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, మరి హీరో ఏం చేశాడు, వీటి చుట్టూ నడుస్తుంది ది అపార్ట్మెంట్ జాబ్ అనే డ్రామా. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయింది, లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయింది, అంతే. ఈ మధ్యలో ఉన్న డ్రామా అంతా కూడా నాకేం నచ్చలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటి సిరీస్ తో అంటే, స్టార్టింగ్ లో ఆ అండర్ గ్రౌండ్ క్యాసినో హీరో లైఫ్ స్టైల్ ఇదంతా కూడా అదిరిపోయేలా ప్రెజెంట్ చేస్తారన్నమాట. భలే వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ కి కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, మంచిగా సెటప్ చేసుకుంటారు. అపార్ట్మెంట్ జాబ్ అన్నది ఇంట్రడ్యూస్ అయ్యేంత వరకు బాగానే ఉంటది. వన్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి మొదలవుద్ది చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే అపార్ట్మెంట్ జాబ్ అనగానే కొంచెం కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ దాన్ని డీల్ చేసిన విధానం ఉంది చూడండి, చాలా అవుట్డేటెడ్ గా డీల్ చేస్తారు. ఎలక్షన్స్ అంటారు, జనాల్ని ఇంప్రెస్ చేయడం అంటారు, దాని తర్వాత కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఏదో ఒకటి 2 ఎపిసోడ్లు తేల్చేస్తే బాగున్ను, బట్ అలా ఉండదు అసలు. దగ్గర దగ్గర చాలా ఎపిసోడ్స్ ఇదే డ్రామా స్ట్రెచ్ అవుతుంటుంది అనమాట. ఫ్యామిలీని క్రియేట్ చేయడం ఇలాంటి సోది అంతా చూపిస్తూ ఉంటారు, అదంతా కూడా అంతగా కనెక్ట్ అవ్వదు అసలు. స్టార్టింగ్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ కి, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి, ఇక్కడ చూపించే వీళ్ళ డ్రామాకి, అపార్ట్మెంట్ జాబ్ దానికి అసలు సంబంధమే ఉండదు. అండ్ పైగా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మూవీకి, అంటే క్యాజినో ఓనర్షిప్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ జాబ్ కి షిఫ్ట్ అయ్యే యాంగిల్ ఉంది కదా, ఆ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో అది అంత స్ట్రాంగ్ గా ఉండదు అనమాట. మనీ పర్పస్ ఉంటుంది అదంతా కూడా. ఇంకా చాలా దారులు ఉంటాయి దానికోసం సంబంధించి. బట్ అవన్నీ వదిలేసి ఎంత రిస్క్ తీసుకుని అదే చేయడానికి, అపార్ట్మెంట్ జాబ్ చేయడానికి అన్నదానికి సరిగ్గా కాన్ఫ్లిక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారని చెప్పాలి. కన్వీనియంట్ గా ఉండదు అసలు. అది చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది అపార్ట్మెంట్ జాబ్ అన్న కాన్సెప్ట్. అండ్ ఇంకా క్లైమాక్స్ పెళ్లి కొద్ది కూడా ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా చాలా బోరింగ్ గా ఉంటాయి, ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఎక్కడ సర్ప్రైజెస్ ఉండవు, ట్విస్ట్లు ఉండవు. ఈజీగా ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది మీకు. అట్ ది ఎండ్కి వెళ్ళేసరికి ఇంకా క్లోజర్ మీరు ఊహించిందే జరుగుతుంది. కాకపోతే హ్యాపీ ఎండింగ్ కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. ఎందుకంటే మీరు 12 ఎపిసోడ్లు అంటే దగ్గరగా 14 గంటలు ఈ సిరీస్ కి టైం ఇచ్చారు కాబట్టి ఓపిక్ గా చూసాను కాబట్టి నేను ఆ ఫస్ట్ ఎపిసోడ్ లకి లాస్ట్ ఎపిసోడ్ కి కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. బట్ మధ్యలో ఎపిసోడ్లు అన్ని చూడడానికి చాలా బోర్ కొట్టింది, చిరాకు వచ్చింది. అంత ఇంట్రెస్టింగ్ మూమెంట్స్, అంత చెప్పుకోదక్క మూమెంట్స్ కూడా ఏమీ లేవు. అపార్ట్మెంట్ జాబ్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో చూపించారయ్యా. నాకైతే నచ్చలేదు భయ్యా ఓవరాల్ గా సిరీస్ అయితే. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సిరీస్ అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ అలా 10K కంప్లీట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే 6K దగ్గరలో ఉంది. సో రెగ్యులర్ వ్యూవర్స్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్. బై గైస్.